అంత బాగానే ఉంటుందనిపిస్తుంది. కానీ వ్యవస్థలు మన కళ్ళ ఎదుట కుళ్ళిపోతుంటే, వ్యవస్థలు మన చేతులు దాటిపోతుంటే, మనం పట్టించుకోకపోతే, ఆ వ్యవస్థలో రేపటి విక్టిమ్‌గా మనం నిలిచిన రోజున మనకెవడూ రక్షణ ఉండడు. మనం కూడా చివరికి ఏదో ఒక రాజకీయ పార్టీ బానిసగా పనిచేయాల్సొస్తుంది. తప్పనిసరి రాజకీయాలు చేయాల్సొస్తుంది. ఆ పరిస్థితి ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఒకనాడు రౌడీయిజం, ఫ్యాక్షనిజం ఉన్నటువంటి రోజుల్లో సమస్య అదే ఉండేది. ఏంటయ్యా అంటే, నీకు ఇష్టమున్నా లేకపోయినా ఈ పార్టీ నాయకుడి దగ్గరకో, ఆ పార్టీ నాయకుడి దగ్గరకో వెళ్ళాలి. నిన్ను నువ్వు రక్షించుకోవడానికి, నీ వ్యాపారాన్ని రక్షించుకోవడానికి, నీ వాళ్ళని కాపాడుకోవడానికి. దాంతో ఆ పార్టీ ముద్రతో బ్రతకాల్సి వచ్చింది. అదే ఆ తర్వాత కాలంలో ఏదైతే రౌడీయిజం, ఫ్యాక్షనిజాన్ని పోలీసులు అంతం చేశారో దానికి సహకరించింది లేదా దానికి ఆర్డర్స్ ఇచ్చి అండ నిలబడింది నాడు చంద్రబాబు నాయుడు. ఖచ్చితంగా 95/2004 కనుక లేకపోయి ఉంటే ఆంధ్రప్రదేశ్ ఇప్పటికీ కూడా బానిస రాష్ట్రం కిందనే ఉండేది. ఏది బీహారు, ఉత్తరప్రదేశ్ కంటే దారుణంగానే ఉండేది. ఆ పరిస్థితుల నుంచి నాడు చంద్రబాబు బయటికి తీసుకొచ్చారు. ఆ తీసుకొచ్చినటువంటి వ్యవస్థలు ఇన్నాళ్ళు పనిచేసినాయి. ఇప్పుడు మొన్నటిసారి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయించేటటువంటి సందర్భంలో పై స్థాయి రాజకీయం నడిచింది. అలాగే జగన్ చంద్రబాబుని వీళ్ళని అరెస్ట్ చేసే సందర్భంలో రాష్ట్ర స్థాయి రాజకీయం నడిచింది. ఇప్పుడు గల్లీ స్థాయి రాజకీయం నడుస్తుంది. ప్రతి చోట పవర్ అనేటటువంటి దాన్ని బేస్ చేసుకుని మాట్లాడుతున్నటువంటి ధోరణి, చివరికి ప్రైవేట్ సంస్థల్లో ఏలు పెట్టేటటువంటి ధోరణి, ప్రతి పనిలో వేలు పెట్టేటటువంటి ధోరణి అన్నటువంటిది చాలా ప్రమాదకరం. దీన్ని మనం ఇంతకుముందు వాడు చేశాడు కదా, అంతకుముందు వీడు చేశాడు కదా అని అనుకుంటున్నాం. కానీ ఇలా వాడు వీడు చేసినది వదిలేస్తే ఏమైంది? తెలంగాణ రాష్ట్రం నుంచి, ఆంధ్ర నుంచి తెలంగాణ విడిపోయింది. ఆ రోజున మనకెందుకు లేని చూస్తూ ఊరుకున్నాం. అలాగే రేపు పొద్దున మన ఇళ్ళ దగ్గరకు వచ్చే రౌడీజం, మన ఇళ్ళ దగ్గరకు వచ్చే ఫ్యాక్షనిజం రేపు పొద్దున మనకి భద్రత లేకుండా చేస్తుంది. ఆలోచించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. వ్యవస్థ ఏదైనా ఎవడైనా సరే తప్పుని తప్పుగా చెప్పకపోతే ప్రమాదం. నా వీడియోలు ఫాలో అయ్యేటటువంటి వాళ్ళు సరే, ద్వేషంతో ఫాలో అయ్యేవాడిని పక్కన పెట్టండి, పాజిటివ్తో ఫాలో అయ్యే వాళ్ళని పక్కన పెట్టండి, న్యూట్రల్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే ఐడియా ఉంది. తప్పు ఎవరు చేసినా తప్పనినే చెప్తాను నేను. తప్పుని తప్పుడుగా సమర్థించుకోవడానికి కూడా తప్పనినే చెప్తాను నేను. మంచిని మంచిగానే చెప్పుకోకపోతే భవిష్యత్తు ప్రమాదం.